ఓకే, ఇక్కడ నుంచి మనకి డిగ్రీ సిలబస్ ప్రారంభమవుతుంది. సో డిగ్రీ ఫస్ట్ సెమ్లో ఫస్ట్ యూనిట్ 1 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. ఇది మన ఫస్ట్ యూనిట్ అన్నమాట. ఇక్కడి నుంచే మనకి సిలబస్ ప్రారంభమవుతుంది. ఇప్పటిదాకా చెప్పిన ఇంట్రడక్షన్ క్లాసులు చెప్పాను కదా, అవన్నీ కూడా పరీక్షలో పడవు, మీరు జస్ట్ తెలుసుకోవడానికి. పడితే ఒక 5 మార్కులు పడితే పడుతుంది. ఇక్కడి నుంచి అసలుకి మనకి సిలబస్ అనమాట. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ హెడ్డింగ్ పెట్టుకుంటాం. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. ఇక్కడ చూడండి, మీరు డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి తెలుసుకున్నారు, ఆర్డర్ అంటే తెలుసుకున్నారు, డిగ్రీ అంటే తెలుసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఏం స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ దీంట్లో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటంటే, ఒక ఈక్వేషన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎప్పుడు అవుతుందంటే, సపోజ్కి XY = C అనే ఒక ఈక్వేషన్ ఉంది. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాదు, ఇది ఈక్వేషన్. దీన్ని డెరివేటివ్ చేద్దాం. విత్ రెస్పెక్ట్ టు x ఏమవుతుంది, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. అప్పుడు ఇది ఏమవుతుంది, x dy/dx ప్లస్ xకి 1 కదా, y = కాన్స్టెంట్ 0. సో ఇదొక డిఫరెన్షియల్ ఈక్వేషన్ కదా. ఇలాగా ఏదైనా ఒక ఈక్వేషన్ని జస్ట్ డెరివేటివ్ చేస్తే వచ్చే ఈక్వేషన్ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాము. సో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి, ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ కమ్స్ బై ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్. ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ జస్ట్ మనం ఒక ఈక్వేషన్ డిఫరెన్షియేట్ చేయడం ద్వారా వస్తే ఆ ఈక్వేషన్ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్తాము. సో డెఫినేషన్ ఏం చెప్తాము, a differential equation obtained by the process of simple differentiation. Process of differentiation also. Differentiation is called exact differential equation. అంటే ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఒక ఈక్వేషన్ని జస్ట్ మనం డెరివేటివ్ చేయడం ద్వారా వచ్చిన ఈక్వేషన్ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఎగ్జాంపుల్, ఇఫ్ XY = C differentiate with respect to x, so x into dy/dx plus y = constant, this is called y = 0, this is called exact differential equation. దీన్ని ఎగ్జాక్ట్ అంటాం. అయితే పరీక్షలో మనకు వాళ్ళు ఈ ఈక్వేషన్ ఇస్తారు, ఇది ఎగ్జాక్టా కాదా అని అడుగుతారు అనమాట. అలా ఇస్తారు ఈక్వేషన్స్, ముందుకు రాసుకోండి. అయితే మనకి లెక్క ఎలా ఇస్తారంటే, ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తారు, అది ఎగ్జాక్టా కాదా అని అడుగుతారు. సపోజ్కి x dy/dx ప్లస్ y = 0, ఇది ఎగ్జాక్టా కాదా అని అడుగుతారు. ఇక్కడ ఆల్రెడీ మనం ఫస్ట్ చేసాం కదా, XY = Cని డెరివేటివ్ చేస్తేనే ఇది వచ్చింది కాబట్టి ఎగ్జాక్టే. కానీ రివర్స్ ఇస్తారు. రివర్స్ ఇచ్చినప్పుడు ఇది ఎగ్జాక్టా కాదా అని ఎలా చెప్తాము, వాళ్ళు ఒక ఈక్వేషన్ ఇచ్చి ఈజ్ దిస్ ఎగ్జాక్ట్ అని అడుగుతారు. ఈజ్ దిస్ ఎగ్జాక్ట్ అని అడుగుతారు. మనకి XY = C తీసుకుని డెరివేటివ్ చేస్తే ఇది వచ్చింది కాబట్టి ఈ ఆన్సర్ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చెప్పాం. కానీ వాళ్ళు ఈసారి ఇదే ఇస్తారు మనకి, ఇది ఎగ్జాక్టా కాదా అని అడుగుతారు. ఎలా చెప్తామంటే, సపోజ్ మనం ఫంక్షన్ డిఫైన్ చేసుకోవాలి. లెట్ us define a function. ఎలా ఫంక్షన్ డిఫైన్ చేయాలి, f(xy) = xy అని డిఫైన్ చేయాలి.
ఇలా తీసుకోవాలి ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు ఎక్స్ వై అని చేయాలి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే డెరివేటివ్ చేయాలి. డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ కామా వై ఎలా చేయాలి? పార్షియల్ డెరివేటివ్ చేయాలి. ఎలాగా? డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ వై ఎక్స్ ఇంటూ వై ఇంటూ డిఎక్స్ ప్లస్ డో బై డో వై ఆఫ్ ఎక్స్ వై ఇంటూ డివై. ఇలా చేయాలి. ఇలా చేయాలి. డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ వై డిఎక్స్ ప్లస్ డో బై డో వై ఆఫ్ ఎక్స్ వై ఇంటూ డివై. అలా డిఫరెన్షియేషన్ చేస్తే ఇదేమవుతుంది? విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసిన పార్షియల్ డెరివేటివ్ వై కాన్స్టెంట్. సో వై ప్లస్ ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం ఎక్స్ సో ఇక్కడ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ వై అంటే ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ వన్ వై కాన్స్టెంట్. సో వై డిఎక్స్ ప్లస్ డో బై డో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు వై చేసాం పార్షియల్ డెరివేటివ్ కాబట్టి ఎక్స్ కాన్స్టెంట్ వైకి వన్ ఎక్స్ డివై. సో ఇది ఏమొచ్చింది? ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చిందా లేదా? చూడండి, దీన్ని ఏమని రాయొచ్చు? ఎక్స్ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా. దీన్ని ఏమని రాయొచ్చు? డిఎక్స్ ఇక్కడ పంపించండి. అప్పుడు ఏమొస్తుంది? ఎక్స్ డివై ప్లస్ వై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ డివై ప్లస్ వై డిఎక్స్ ఈక్వల్ టు 0. ఇది వచ్చిందా లేదు? మళ్ళీ ఇగో ఎక్స్ డివై ప్లస్ వై డిఎక్స్. సో ఇది మనం ఈ ఫంక్షన్ డిఫైన్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. అయితే ఇక్కడ ఈ ఫంక్షన్ డిఫైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మరి ఎలా తెలుస్తుంది ఫంక్షన్ డిఫైన్ చేసుకోవడం? కష్టం కదా. సపోజ్కి ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చారు. ఎగ్జాంపుల్, ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. 2x² y 2xy dx plus x² dy is equals to 0 is exact or not అని ఇస్తారు. అని ఇచ్చారనుకోండి, అది డైరెక్ట్గా మనకి ఎగ్జాక్ట్ కాదు చెప్పలేము. చూసి చెప్పగలమా? చెప్పలేము. ఇప్పుడు మనం ఫంక్షన్ డిఫైన్ చేసుకోవాలి. లెట్ us define a function. ఎలా డిఫైన్ చేసుకోవాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్స్ టు x² y అని తీసుకోవాలి. అలా తీసుకుంటేనే ఇది వస్తుంది. అయితే ఇలా తీసుకోవాలని మనం చెప్పలేము, కష్టం కదా కొద్దిగా. ఈ లెక్క అంటే చెప్పవచ్చు, ఇంకా పెద్ద పెద్ద లెక్కలు ఇస్తారు చెప్పలేము. అందుకే ఇంకా ఈజీ పద్ధతి కనుక్కున్నారు, అది కూడా చెప్తాను. ముందు ఫంక్షన్ x² y తీసుకుందాం. అప్పుడు మనం ఏం చేయాలి? డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు డో బై డో ఎక్స్ ఆఫ్ ఎఫ్ డిఎక్స్ ప్లస్ డో ఎఫ్ బై డో వై డివై. ఎఫ్ అంటే ఇదే కదా x² y. ఇక్కడ xy అని రాశాను, ఎఫ్ అని రాయొచ్చు. ఇక్కడ కూడా ఎఫ్ అని రాసుకోవచ్చు. ఎఫ్ అంటే xy కదా, ఎఫ్. సో ఇక్కడ డో ఎఫ్ బై డో ఎక్స్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నాం. ఏమవుతుంది? 2xy dx. ఇక్కడ పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నాం, అవునా కదా. సో పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నాం కాబట్టి మనకి y కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నాం. సో 2xy dx ప్లస్ ఇక్కడ విత్ రెస్పెక్ట్ వై చేస్తున్నాం x² dy. సో ఇక్కడ ఏమవుతుంది? 2xy dx ప్లస్ x² dy వస్తుందా లేదు? therefore given equation is exact. therefore given differential equation is exact. సో మనం ఏం చేస్తాము? ఒక ఈక్వేషన్ ఇది ఏ రూపంలో ఉందంటే mdx ప్లస్ mdy ఈక్వల్ టు 0. అది జనరల్ ఫామ్. ఇది ఏ రూపంలో ఉంటుందంటే mdx ప్లస్ mdy ఈజ్ ఈక్వల్స్ టు 0. ఒక ఈక్వేషన్ ఎగ్జాక్ట్ కాదు ఎలా చెప్తాము? మనం డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ కామా వై తీసుకోవాలి, డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ తీసుకోవాలి. దాన్ని ఏం రాయాలి? డో ఎఫ్ బై డో ఎక్స్ డిఎక్స్ ప్లస్ డో ఎఫ్ బై డో వై డివై అని కట్టాలి. కడితే మనకి ఏం రావాలి? ఇచ్చిన ఈక్వేషన్ వచ్చేయాలి. అప్పుడు అది ఎగ్జాక్ట్ అవుతుంది. అర్థమైందా? సో ఈ ఫంక్షన్ మనం డిఫైన్ చేయగలమా? చాలా కష్టం కదా. x² y తీసుకోవాలని మనకు తెలుస్తుందా? తెలియలేదు. ఇక్కడ నేను చెప్తాను కానీ మీకు తెలిసిపోయింది, లేదంటే కష్టం. సో ఇప్పుడు అందుకే మనకి ఒక కొత్త ప్రాసెస్ కనుక్కున్నాను. ఇచ్చిన ఈక్వేషన్ ఎగ్జాక్ట్ అవుతుందా లేదా చెప్పడానికి
ఇలా ఫంక్షన్ని డిఫైన్ చేసుకునే ఇది మనకు లేకుండా, కష్టం మనకు లేకుండా ఈజీ పద్ధతి కనుక్కున్నాను. ఏంటో చూద్దాం, ముందుకు ఇలాగ రాసేసుకోండి. ఎగ్జాంపుల్ 1, ఎగ్జాంపుల్ 2. అయితే ఇప్పుడు ఇదే థీరం ఏం చెప్తుందంటే, ఇది ప్రూఫ్ అక్కర్లేదు, థీరం ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ mdx plus ndy is equals to 0 is exact if and only if dou m by dou y is equals to dou n by dou x in R. ఇది కండిషన్. dou m by dou x equal dou y equal to dou n by dou x అవ్వాలి. అయితే దాన్ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాము. సో ఇప్పుడు ఏంటి థీరం ఏం చెప్తుంది, ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ mdx plus ndy equal to 0 ఎగ్జాక్ట్ ఎప్పుడవుతుందంటే dou m by dou y equal to dou n by dou x అవ్వాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ అదే తీసుకుందాం. ఎగ్జాంపుల్ మళ్ళీ అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈజ్ 2xy dx plus x square dy is equals to 0 ఎగ్జాక్ట్ అవుతుందా అంటే మనం ఏం చేయాలి, dou m by dou y equal to dou n by dou x ముందు ఇచ్చిన ఈక్వేషన్ని mdx plus ndyతో పోల్చాలి. కంపేర్ with mdx plus ndy is equals to 0. అప్పుడు ఇక్కడ m వాల్యూ ఎంత వస్తుంది, dx కదా 2xy, n వాల్యూ ఎంత x స్క్వేర్. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఏం కట్టాలి, ఫస్ట్ dou m by dou y కట్టాలి. dou m by dou y అంటే విత్ రెస్పెక్ట్ టు y చేసినా కాబట్టి 2x కాన్స్టెంట్, yకి 1, yకి డెరివేటివ్ 1 కదా, సో 2x వచ్చింది. dou n by dou x ఇది రెస్పెక్ట్ x చేస్తున్నాం కదా, x స్క్వేర్కి 2x రెండు ఎలా వచ్చాయి, ఈక్వల్ కదా. దేర్ఫోర్ dou m by dou y ఈక్వల్ టు dou m by dou x. dou m by dou y is equals to dou n by dou x. దీన్ని మనం ఏం చెప్పొచ్చు, గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఏం చెప్పొచ్చు, గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఎగ్జాక్ట్. సో ఒక ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎగ్జాక్ట్ అవుతుందో లేదో చెప్పాలంటే ఏం చేయాలమ్మా, ఇచ్చిన ఈక్వేషన్ని mdx plus ndy ఈక్వల్ టు 0తో కంపేర్ చేయాలి. చేసి n వాల్యూ రాయాలి. తర్వాత dou m by dou y కట్టాలి, dou n by dou x కరెక్ట్గా పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ uv అప్లై చేయక్కర్లేదు. ఇక్కడ y 2x కాన్స్టెంట్, విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం, yకి 1, ఇక్కడ x స్క్వేర్కి 2x. సో dou m by dou y ఈక్వల్ టు dou n by dou x. దీని ఈక్వేషన్ ఇస్ ఎగ్జాక్ట్. సో ఇక్కడ ఎగ్జాక్ట్ అయింది, ఏదో ఒక ఫంక్షన్ తీసుకుంటే ఎగ్జాక్ట్ వచ్చింది, అదే వస్తుంది. సో ఎగ్జాక్ట్ని మనం రాస్తాం, కానీ ఫంక్షన్ డిఫైన్ చేయలేం కాబట్టి సో ఇలా చేయాలి. సో mdx ప్లస్ ndyతో కంపేర్ చేసి dou m by dou y ఈక్వల్ టు dou n by dou x. ఇప్పుడు అది ఏమవుతుంది, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది. ఇక్కడ దాకా రాస్తాం. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్ అయింది కదా, ఇప్పుడు మనం ఎక్స్ స్క్వేర్ వై తీసుకున్నాం కదా, అసలు ఎక్స్ స్క్వేర్ వైని ఎలా తీసుకోవాలి, మనకి అండర్స్టాండ్ పెట్టలేము, ప్రతి రేఖకి అండర్స్టాండ్ పెట్టగలం, ఫంక్షన్ తీసుకోవాలని పెట్టలేము. సో మనం ఎక్స్ స్క్వేర్ వైని కూడా కనుక్కోవచ్చు. దీన్ని మనం సొల్యూషన్ అంటాం. అంటే మనం ఇది కూడా కనుక్కోవాలి, ఇచ్చిన లెక్కలో ఎగ్జాక్ట్ కాదో చెప్పాలంటే ఏం చేయాలి, dou m by dou y ఈక్వల్ టు dou n by dou x కట్టాలి. సో ఎగ్జాక్ట్ అయింది. అయితే ఈ ఫంక్షన్ కూడా కనుక్కోవాలి, ఈ ఫంక్షన్ని మనం సొల్యూషన్ అంటాం. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, దీనికి ఎక్స్ స్క్వేర్ వై వచ్చింది కదా, అది కూడా మనం కనుక్కోవచ్చు. ఎలాగో చూద్దాం. దాన్నే మనం ఏమంటామంటే సొల్యూషన్ ఆఫ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. సో నెక్స్ట్ హెడ్డింగ్ సొల్యూషన్ ఆఫ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. సో దీని ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ mdx ప్లస్ ఇంటిగ్రల్ టర్మ్స్ ఆఫ్ n నాట్ కంటైనింగ్ x
dy ఈజ్ ఈక్వల్స్ టు సి. ఇది సొల్యూషన్ అన్నమాట. దీన్నే సొల్యూషన్ అంటాం. సో ఒక ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అంటే మనం ఎక్స్ స్క్వేర్ వై అనే ఫంక్షన్ కనుక్కోవాలంటే దీన్ని సొల్యూషన్ అంటాం. ఇది ఎలా వస్తుంది? ఇంటిగ్రల్ ఎన్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ టర్మ్స్ ఆఫ్ ఎన్ నాట్ కంటైనింగ్ ఎక్స్ డివై ఈజ్ ఈక్వల్స్ టు సి. నాట్ కంటైనింగ్ ఎక్స్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్స్ టు సి. చూద్దాం, అది దీనికి అప్లై చేద్దాం. మనకి ఇక్కడ అప్లై చేద్దాం. ఇంటిగ్రల్ ఎం అంటే ఏంటి? ఇక్కడ 2xy కదా, 2xy dx ప్లస్ టర్మ్స్ ఆఫ్ ఎన్లో నాట్ కంటైనింగ్ ఎక్స్. ఎన్లో ఎక్స్ లేనివి ఏమున్నాయి? వై ఎక్స్ లేనివి. ఎక్స్ స్క్వేర్ ఉంది కానీ ఎక్స్ లేనివి ఏమున్నాయండి? లేవు. పక్కన ప్లస్ వై ఏమైనా ఉందనుకోండి, అప్పుడు ఎక్స్ లేనిది వై ఉంది కాబట్టి వై రాయొచ్చు. కానీ ఇక్కడ ఎక్స్ లేదు కాబట్టి 0 dy ఈజ్ ఈక్వల్స్ టు సి రాసుకోవాలి. సో ఎన్లో ఎక్స్ లేని పదం రాసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసిన ఇంటిగ్రేషన్. సో 2y కాన్స్టెంట్. సో 2y ఇంటూ ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు సి. దీనికి 0 కదా. సో 2y ఇంటూ ఇంటిగ్రల్ ఎక్స్కే ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఈక్వల్ టు సి. 2 క్యాన్సిల్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ వై ఈజ్ ఈక్వల్స్ టు సి. సో ఫంక్షన్ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ వై. వచ్చింది లేదా ఎక్స్ స్క్వేర్ వై అంటే మనం ఫంక్షన్ ఇలా కనుక్కుంటాం. మనం మామూలుగా అయితే గుర్తుపెట్టుకోలేం కదా ప్రతి లెక్కకి. సో ఇప్పుడు ఫంక్షన్ ఏమొచ్చింది? ఎక్స్ స్క్వేర్ వై. మళ్ళీ దీన్ని డెరివేటివ్ చేసాం అనుకోండి, ఈ ఆన్సర్ వచ్చేస్తుంది. అలా కనుక్కుంటాం ఫంక్షన్. అలా ఫంక్షన్ కనుక్కోవడానికి ఏమంటాం? సొల్యూషన్ ఆఫ్ ఏ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. అర్థమైంది? ఇప్పుడు ఒక ఈక్వేషన్ ఎగ్జాక్ట్ ఎప్పుడు అవుతుంది? ∂m/∂y ఈక్వల్ టు ∂n/∂x. ఆ ఫంక్షన్ ఎలా కనుక్కుంటాం? దాన్ని సొల్యూషన్ అంటాం. సొల్యూషన్ ఎలా వస్తుంది? ఇంటిగ్రల్ n dx ప్లస్ ఇంటిగ్రల్ టర్మ్స్ ఆఫ్ n నాట్ కంటైనింగ్ x dy ఈజ్ ఈక్వల్స్ టు c. ఓకే, ఇప్పుడు ఒక లెక్క చేద్దాం. ఆవిడ పడిపోతే సార్ బిల్లులో. సరే, ఇప్పుడు ఒక ఈక్వేషను సాల్వ్ చేయమంటారు డైరెక్ట్గా. ఎగ్జాంపుల్ 1. సాల్వ్ e⁻y+1 ఇంటూ cos x dx ప్లస్ e⁻y sin x dy ఈజ్ ఈక్వల్స్ టు 0. సాల్వ్ అంటే అర్థం ఏంటి? సొల్యూషన్ కనుక్కోవాలి. ఇందాక మనం ఎక్స్ స్క్వేర్ వైని కనుక్కున్నాం కదా, ఎక్స్ స్క్వేర్ వై వచ్చింది కదా మనకి. ఆ ఫంక్షన్ ఇప్పుడు మనం తెప్పించాలి దీని నుంచి. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ ఇవ్వగానే దాన్ని ఎగ్జాక్టా కాదా అని చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏ స్టెప్ ఏం చేయాలంటే గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారమ్మా? e⁻y+1 ఇంటూ cos x dx ప్లస్ e⁻y sin x dy ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని మనం దేంతో పోల్చాలంటే mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0తో కంపేర్ చేయాలి. కంపేర్ విత్ దిస్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ ఇది ఏ ఫామ్లో ఉందంటే mdx ప్లస్ ndy ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ m వాల్యూ ఎంత? e⁻y+1 ఇంటూ cos x. అంతేనా? n వాల్యూ ఎంత? e⁻y sin x. ఫస్ట్ మనం ఏం కట్టాలి? ∂m/∂y కట్టాలి. సో ∂m/∂y విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కాబట్టి x కాన్స్టెంట్, cos x కాన్స్టెంట్. సో cos x ఇంటూ e⁻yకి డెరివేటివ్ e⁻y 1కి 0. సో ఆన్సర్ ఎంత? e⁻y ఇంటూ cos x. దీని డెరివేటివ్ చేయాలి ∂n/∂x. పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం కాబట్టి y కాన్స్టెంట్. e⁻y ఇంటూ sin x కి డెరివేటివ్ cos x. రెండు ఎలా వచ్చాయి? e⁻y cos x, e⁻y cos x. దేర్ఫోర్ మనం ఏం రాయొచ్చు? ∂m/∂y ఈక్వల్ టు ∂n/∂x అని రాయొచ్చు. దేర్ఫోర్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఇచ్చిన ఈక్వేషన్ ఎగ్జాక్ట్ అవుతుంది. ∂m/∂y ఈక్వల్ టు ∂n/∂x అయితే ఇచ్చిన ఈక్వేషన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. ఇప్పుడు దీనికి మనం ఏం కట్టాలి? సొల్యూషన్ కట్టాలి. సొల్యూషన్ ఆఫ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దీనికి సొల్యూషన్ ఏంటి?
ఇంటిగ్రల్ m dx ప్లస్ ఇంటిగ్రల్ టర్మ్స్ ఆఫ్ n నాట్ కంటైనింగ్ x dy is equals to c. ఇది కదా అనుకున్నాం ఇంటిగ్రల్ m dx. m అంటే ఎంత ఇక్కడ e పవర్ y ప్లస్ 1 ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ టర్మ్స్ ఆఫ్ n నాట్ కంటైనింగ్ x. ఇటు ఎక్స్ ఏమైనా ఉన్నాయండి లేవు. ఈ పవర్ y ఇంటూ సైన్ ఎక్స్ ఇది మొత్తం ఒకే టర్మ్. ఈ టర్మ్లో ఎక్స్ ఉంది, సో దీన్ని తీసుకోకూడదు. ఒకవేళ ఈ పవర్ y ప్లస్ సైన్ ఎక్స్ ఉందనుకోండి, మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి మనం ఈ పవర్ వైని తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి దీన్ని మనం మొత్తం ఒకే టర్మ్ కాబట్టి ఎక్స్లు ఏమి లేవు. కాబట్టి మనం ఏం రాస్తామంటే 0 dy ఈజ్ ఈక్వల్స్ టు c. ఇప్పుడు ఏమొస్తుందంటే ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఇంటిగ్రేషన్ ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి ఈ పవర్ y ప్లస్ 1 కాన్స్టెంట్. సో ఈ పవర్ y ప్లస్ 1 ఇంటూ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు c. 0కి రాయక్కర్లేదు, కాస్ ఎక్స్ ఇంటిగ్రేషన్. So e power y plus 1 into sin x equal to, so this is equal to c. This is required solution of given differential equation. అది ఒకవేళ దీన్ని మనం డెరివేటివ్ చేస్తే మళ్ళీ ఇది వచ్చేస్తుంది ఫంక్షన్. uv అప్లై చేయాలి డెరివేటివ్. uv అప్లై చేస్తే u ఇంటూ v డాష్ e పవర్ y ప్లస్ 1 ఇంటూ కాస్ ఎక్స్ dx ప్లస్ v ఇంటూ u డాష్ అంటే sin x ఇంటూ e పవర్ y ప్లస్ 1కి 0 e పవర్ sin x dy ఈజ్ ఈక్వల్స్ టు 0. అర్థమైందా లేదా? సో ఇదే సొల్యూషన్. అర్థమైందా? రాసుకోండి. ఇది మనం బాక్స్లో ఉంచుకోవాలి. ఇది కంటైనింగ్ ఇంకొక చేద్దాం. నెక్స్ట్ లెక్క సాల్వ్ ఎగ్జాంపుల్ 2. సాల్వ్ 2xy ప్లస్ y మైనస్ tan y dx ప్లస్ x స్క్వేర్ మైనస్ x tan square y plus secant square y dy is equals to 0. సాల్వ్ చేయాలి. మళ్ళీ సేమ్ సొల్యూషన్ కనుక్కోవాలి. అంటే ఆ ఫంక్షన్ ఏదో కనుక్కోవాలి. ఫంక్షన్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి మనం? సో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కావాలి. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు? 2xy ప్లస్ y మైనస్ tan y dx ప్లస్ x square minus x tan square y plus secant square y dy is equals to 0. దీన్ని ఎందుకు కంపేర్ చేయాలి? దిస్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ m dx plus n dy is equals to 0. So here m ఎంత? m equal to 2xy plus y minus tan y. n ఎంత? x square minus x tan square y plus secant square y. డెరివేటివ్స్ ఇంటిగ్రేషన్స్ బాగా రావాలి. ఫస్ట్ ఏం కట్టాలి? డో m బై డో y విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం. పార్షియల్ డెరివేటివ్ కాబట్టి x కాన్స్టెంట్ 2x ఇంటూ yకి 1, ఇక్కడ yకి 1, tan yకి secant square y. అర్థమైందా? ఇక్కడ డో m బై డో x విత్ రెస్పెక్ట్ x చేస్తున్నాం. సో x స్క్వేర్కి 2x మైనస్ xకి 1 కదా, మైనస్ tan స్క్వేర్ y ప్లస్ secant స్క్వేర్ వైకి విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం కాబట్టి 0. సో 0. అర్థమైందా? దట్ ఈక్వల్ టు 2x మైనస్ దీనికి ఫార్ములా tan స్క్వేర్ వైకి సెకండ్లో secant స్క్వేర్ y మైనస్ 1. సో 2x మైనస్ secant స్క్వేర్ y ప్లస్ 1. సో ఏమవుతుంది చూడండి,
2x plus 1 minus secant square y. Therefore ఏం రాయొచ్చు? Therefore dou m by dou y equal to dou n by dou x. కాబట్టి ఏం రాయొచ్చు? Therefore given differential equation is exact differential equation అయింది. కాబట్టి సొల్యూషన్ అయితే వచ్చు. Therefore solution of differential equation. Solution formula ఏంటి? Integral m dx plus integral terms of n not containing x dy is equals to c. So integral m dx, m అంటే ఏంటి? ఇది కదా m, 2xy plus y minus tan y dx plus terms of n not containing x. x రేంజ్ చూడండి, ఇక్కడ దీంట్లో x ఉంది, ఇది తీసుకోకూడదు. x tan స్క్వేర్ వై x ఉంది, తీసుకోకూడదు. secant స్క్వేర్ వై సింగిల్గా ఉంది, xతో లేదు. కాబట్టి ఇక్కడ మనం ఇంటిగ్రల్ secant స్క్వేర్ వై dy is equals to c అని తీసుకోవాలి. ఓన్లీ మనం secant స్క్వేర్ వై ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇంటిగ్రేషన్ చేసేయడమే అంతే. సో ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం కదా, 2y కాన్స్టెంట్. సో ఏం రాయొచ్చు? 2y ఇంటూ ఇంటిగ్రల్ x dx ప్లస్ y ఇంటూ ఇంటిగ్రల్ dx, అర్థమవుతుందా? y ఇంటూ ఇంటిగ్రల్ dx మైనస్ tan y ఇంటూ ఇంటిగ్రల్ dx, అర్థమవుతుందా? 2y కాన్స్టెంట్, x dx y dx tan y dx ప్లస్ ఇంటిగ్రల్ secant స్క్వేర్ y dy is equals to c. So next time రాయాలి 2y ఇంటూ ఇంటిగ్రల్ x కి x స్క్వేర్ బై 2 ప్లస్ y ఇంటూ ఇంటిగ్రల్ dx కి x మైనస్ tan y ఇంటూ ఇంటిగ్రల్ dx కి x ప్లస్ ఇంటిగ్రల్ secant స్క్వేర్ y కి tan y is equals to c. ఈ డెరివేటివ్ ఇంటిగ్రేషన్ రావాలి. ఇంటిగ్రల్ secant స్క్వేర్ y tan y, ఇంటిగ్రల్ dx x, ఇంటిగ్రల్ dx x, ఇంటిగ్రల్ x కి x స్క్వేర్ బై 2, 2 క్యాన్సిల్. సో ఆన్సర్ ఏమొచ్చింది? x స్క్వేర్ y ప్లస్ xy మైనస్ x tan y ప్లస్ tan y is equals to c. This is required solution of differential equation. అర్థమవుతుందా? సో ఇప్పుడు మరి దీన్ని డెరివేట్ చేస్తే ఈ ఆన్సర్ వచ్చేస్తుంది అన్నమాట. రాసుకోండి. ఒకవేళ ఈ వీడియోలో పడకపోతే మీరు చేసేయగలరు, ఈజీయే, అది మీరు చూసుకోండి. ఈ లాస్ట్ స్టెప్ అన్ని సమస్యలు అవ్వలే. దిస్ ఈజ్ రిక్వైర్డ్ సొల్యూషన్ ఆఫ్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నెక్స్ట్ ఆన్సర్. Next leka. Next example. Solve dy by dx plus ax plus hy plus g by hx plus by plus f is equals to 0, and show that this differential equation represents a family of conics. అయితే ఇక్కడ మనకి లెక్క ఏమి ఇచ్చారంటే ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చారు. ఇక మనం ఏం ప్రూవ్ చేయాలి? ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫ్యామిలీ ఆఫ్ కోనిక్స్ని రిప్రజెంట్ చేయాలి. అంటే వచ్చిన ఈక్వేషన్ ఏది వస్తే అదే ఆన్సర్, అదే సొల్యూషన్ కనుకుంటే సరిపోతుంది. అదే ఫ్యామిలీ ఆఫ్ కోనిక్స్ అని రాయొచ్చు. లాస్ట్ సొల్యూషన్ పెడితే దానికి వచ్చాను, ముందు ఇది చూద్దాం. సో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్
డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు dy/dx ప్లస్ ax ప్లస్ hy ప్లస్ g బై hx ప్లస్ by sf is equals to 0 ax ప్లస్ hy చూడండి నెక్స్ట్ ఇప్పుడు మనం ఇది mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0 రూపంలో ఉందా లేదు మనం మార్చుకోవాలి అలాగే చూడండి సో dy/dx ఈక్వల్ టు ఈ మొత్తం అటే పట్టుకెళ్ళిపోండి మైనస్ ఆఫ్ ax ప్లస్ hy ప్లస్ g బై hx ప్లస్ by ప్లస్ f ఇప్పుడు hx ప్లస్ by ప్లస్ f ఇటే తీసుకొచ్చామండి dx అటే తీసుకెళ్ళిపోండి అప్పుడు ఏమొస్తుంది hx ప్లస్ by ప్లస్ f dy is equals to minus of ax plus hy plus g dx ఇప్పుడు ఈ మైనస్ ఇటే తీసుకొచ్చాడు ప్లస్ అవుతుంది కదా ఏమొస్తుంది ax plus hy plus g dx plus hx plus by plus f dy is equals to 0 ఇప్పుడు ఏ రూపంలోకి వచ్చింది mdx plus ndy equal to 0 this is of the form mdx plus ndy is equals to 0 ఆ రూపంలో ఉందా లేదా సో ఇప్పుడు m వాల్యూ ఎంత ఇక్కడ వేర్ m is equals to hx plus by plus g sf కదా సో m ఎంత m dx ax plus hy plus g n dy hx plus by plus f dou m by dou y with respect to y చేస్తున్నాం x కాన్స్టెంట్ సో ax 0 g 0 సో h వస్తుంది dou m by dou x ఇక్కడ కూడా by కాన్స్టెంట్ 0 f కాన్స్టెంట్ 0 h రెండు ఎలా వచ్చాయి ఈక్వల్ సో dou m by dou y is equals to dou m by dou x ఇప్పుడు మనం ఏం చెప్పచ్చు therefore given differential equation is exact so exact time ఇప్పుడు ఏం కనుక్కోవాలి ఎగ్జాక్ట్ అయితే సొల్యూషన్ కనుక్కోవాలి therefore solution of differential equation solution ఫార్ములా ఏంటి ఇంటిగ్రల్ mdx ప్లస్ ఇంటిగ్రల్ terms of n not containing x dy is equals to c జాగ్రత్తగా ఇంటిగ్రేషన్ చేయడం ఇంటిగ్రల్ m dx m అంటే ఏంటి ax ప్లస్ hy ప్లస్ g dx ప్లస్ టర్మ్స్ ఆఫ్ n నాట్ కంటైనింగ్ x x ఏమేమి ఉన్నాయి hxలో x ఉంది తీసుకోవాలి by f రెండు తీసుకోవచ్చు by ప్లస్ f dy is equals to c అది అక్కడ దాకా రాయండి చెప్తాం సో ఇక్కడ ఇంటిగ్రేషన్ జస్ట్ ఇంటికి ఎలా రాస్తాం ఏ కాన్స్టెంట్ ఏ ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ హెచ్వై కాన్స్టెంట్ హెచ్వై ఇంటిగ్రల్ డిఎక్స్ ప్లస్ జీ ఇంటిగ్రల్ డిఎక్స్ అని ఫస్ట్ది ప్లస్ బి కాన్స్టెంట్ బి ఇంటిగ్రల్ వై డివై ప్లస్ ఎఫ్ ఇంటిగ్రల్ డివై ఈజ్ ఈక్వల్స్ టు సి అలా విడగొట్టాలి సో ఇప్పుడు ఏమొస్తుంది a into x square by 2 plus hy into dx కదా x g into x plus b into y కి y square by 2 plus f into y is equals to c ఇంటిగ్రేషన్ అంతే ఇంటిగ్రల్ y కి y square by 2 ఇంటిగ్రల్ dy కి y ఇంటిగ్రల్ dx కి x అలాగే సో మొత్తం రెండుతో గుణించండి ఇప్పుడు ఏమొస్తుంది 2 క్యాన్సిల్ అయిపోతాయి ax square plus 2hxy మొత్తాన్ని 2తో మల్టిప్లై చేస్తున్నాం ప్లస్ 2gx ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2fy ఈజ్ ఈక్వల్స్ టు 2c ఆ 2cని c డాష్ అనుకోండి అది ఆ రిలేట్ తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది
ax square plus 2hxy plus py square plus 2gx plus 2fy plus minus plus c dash equal to 0, where c dash equal to minus 2c. c dash minus 2c అనుకోండి, ఇటే వస్తే మైనస్ 2c అవుతుంది కదా, c dash అనుకోండి ప్లస్ c dash equal to 0. సో దేని రిప్రజెంట్ చేస్తుంది? ఫ్యామిలీ ఆఫ్ కోనిక్స్. ఇది సర్కిల్ అవ్వచ్చు, సర్కిల్ కానీ పారాబోలా కానీ హైపర్బోలా కానీ ఉన్నాయి కదా, అవి ఫ్యామిలీ ఆఫ్ కోనిక్స్ అంటే. సో ఇది జనరల్ ఈక్వేషన్ అన్నిటికీ. ఇక్కడ మనం కొన్ని కండిషన్ ద్వారా ఇది సర్కిల్ అని అన్నీ చెప్పచ్చు అనమాట. సో దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ ఫ్యామిలీ ఆఫ్ కోనిక్స్. hence proved ఇది లెక్క. Next sum. Solve. Example. Solve r plus sin theta minus cos theta dr plus r into sin theta plus cos theta d theta is equals to 0. Solution. దీన్ని సాల్వ్ చేయాలి. సో మనం ఇచ్చిన రాష్ట్రంలో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ముందు ఇది ఎగ్జాక్టో కాదో చెప్పాలి. ఏమిచ్చారు? r ప్లస్ sin theta minus cos theta dr plus r into sin theta plus cos theta d theta is equals to 0. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ xy లేవు, r theta ఉన్నాయి. r theta ఉన్నప్పుడు మన మామూలు ఫార్ములా ఏంటి? mdx ప్లస్ ndy is equals to 0 కదా. దీన్ని దేంతో పోల్చాలంటే m d theta ప్లస్ ndr ఈక్వల్ టు 0తో పోల్చాలి. ఇక్కడ dx బదులు d theta, dy బదులు dr తీసుకోవాలి. r thetaలో ఇచ్చినప్పుడు dx బదులు d theta, dy బదులు dr తీసుకోవాలి. తర్వాత మనం డో m బై డో r కట్టాలి, డో n బై డో theta కట్టాలి. ఇది ఈ రెండు ఈక్వల్ చూపించాలి. డో m బై డో r, డో n బై డో theta మారుతుంది. చూస్తారు ఇక్కడ మామూలుగా అయితే డో m బై డో y, డో n బై డో x కదా, కానీ ఇక్కడ డో m బై డో r, డో n బై డో theta. సొల్యూషన్ ఏమొస్తుందంటే ఇంటిగ్రల్ m d theta ప్లస్ ఇంటిగ్రల్ టర్మ్స్ ఆఫ్ n నాట్ కంటైనింగ్ theta dr ఈక్వల్ టు c. ఇది సొల్యూషన్. ఈ మూడు మీరు రఫ్లో రాసుకోవాలి. mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0. దీని ఇక్కడ థీటా ఆర్లో ఉంది కాబట్టి md theta ప్లస్ mdr ఈక్వల్ టు 0. డో m బై డో r ఈక్వల్ టు డో n బై డో theta అని చూపించాలి. అప్పుడు సొల్యూషను ఇంటిగ్రల్ md theta ప్లస్ ఇంటిగ్రల్ టర్మ్స్ ఆఫ్ n నాట్ కంటైనింగ్ x కదా, అక్కడ ఇక్కడ theta నాట్ కంటైనింగ్ theta dr ఈక్వల్ టు c. ఇది సొల్యూషన్. ఇక్కడ మారిపోతాయి అన్నమాట. ఇది రాసుకోండి రఫ్లో. చూపించేద్దాం ఇది. సో కంపేర్ విత్
This is of the form. This is of the form md theta plus nd are equal to 0, where m ఎంత ఇక్కడ r sin theta plus r cos theta అంతే కదా, r తో గుణించింది. n ఎంత r plus sin theta minus cos theta. ఫస్ట్ ఏ కట్టాలి, డో m బై డో theta కట్టాలి. విత్ రెస్పెక్ట్ టు theta చేస్తున్నాం, r కాన్స్టెంట్, r ఇంటూ sin thetaకి cos thetaకి మైనస్ sin theta, మళ్ళీ డో m బై డో r కి 1 కదా, సో 1 r కి 1 కదా, 1 ప్లస్ మిగతా 0. సో డో m బై డో r డో m బై డో r విత్ రెస్పెక్ట్ టు r చేద్దాం. అప్పుడు r కి 1 కదా, sin theta ప్లస్ cos theta, డో m బై డో theta, డో m బై డో r, డో m బై డో theta. విత్ రెస్పెక్ట్ theta r కి 0, sin thetaకి cos thetaకి మైనస్ sin theta, sin theta. సో రెండు ఎలా వచ్చాయి ఈక్వల్, దేర్ఫోర్ డో m బై డో r ఇస్ ఈక్వల్స్ టు డో n బై డో theta. దేర్ఫోర్ given differential equation is exact. అలా మనం డో m బై డో r విత్ రెస్పెక్ట్ టు r, డో n బై డో theta విత్ రెస్పెక్ట్ టు theta కడితే రెండు ఎలా వచ్చాయి ఈక్వల్ వచ్చాయి. ఇప్పుడు మనం సొల్యూషన్ రాయాలి. దేర్ఫోర్ సొల్యూషన్ ఆఫ్ differential equation, formulate integral m d theta plus integral terms of n not containing d or not containing theta dr is equals to c. ఇది ఫార్ములా. ఇంటిగ్రల్ m అంటే ఏంటి, r ఇంటూ sin theta ప్లస్ cos theta d theta ప్లస్ టర్మ్స్ ఆఫ్ n నాట్ కంటైనింగ్ theta, దీంట్లో theta లేదు, r ఒకటే ఉంది, సో r dr ఈక్వల్ టు c. సో r కాన్స్టెంట్, r ఇంటూ ఇంటిగ్రల్ sin theta d theta d theta ప్లస్ r ఇంటూ ఇంటిగ్రల్ cos theta d theta ప్లస్ ఇంటిగ్రల్ r dr ఈక్వల్ టు c. అర్థమవుతుందా? సో r ఇంటూ ఇంటిగ్రల్ sin thetaకి మైనస్ cos theta ప్లస్ cos thetaకి sin theta ప్లస్ r స్క్వేర్ బై 2 ఈక్వల్ టు 0, c. అర్థమైందా? సో ఇప్పుడు 2 మొత్తాన్ని 2తో గుణించండి, అప్పుడు ఏమవుతుంది, 2r cos theta sin theta ఉంది, రాసేద్దాం, మైనస్ 2r cos theta ప్లస్ r స్క్వేర్ ఈక్వల్ టు 2c. This is required solution of given differential equation. రాసుకోండి. సో ఇప్పుడు దీంట్లో కొన్ని లెక్కలు ఇస్తాను, మీరు చేయండి మీ దగ్గర. చాలా ఇంపార్టెంట్, అండ్ డౌట్లు వస్తే అడగండి, చెప్తాను. సో ఏదైనా mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0తో పోల్చాలి. డో m బై డో y ఈక్వల్ టు డో n బై డో x. సొల్యూషన్ ఇంటిగ్రల్ mdx ప్లస్ టర్మ్స్ ఆఫ్ n నాట్ కంటైనింగ్ x dy ఈక్వల్ టు c. సో సమ్స్ నోట్ చేసుకోండి, ఇది చేయండి, మీకు ప్రాక్టీస్కి బాగుంటుంది. రాసుకోండి. 1 అన్నిటికీ సాల్వ్ ఫస్ట్ 1 x స్క్వేర్ మైనస్ ay dx ఈక్వల్ టు ax మైనస్ y స్క్వేర్ dy. ax మైనస్ y స్క్వేర్ dy ఇది mdx ప్లస్ ndy రూపంలో లేదు, దానితో తీసుకురంటే అనుకుందాం, మీరు మార్చుకోవాలి. రెండోది
x square minus 2xy minus y square dx minus x plus y whole square dy equal to 0. ఇక్కడ ఇది m dx ప్లస్ ఉండాలి, మధ్యలో మైనస్ ఉంది, అందువల్ల మధ్యలో మీరు ప్లస్ రాయిస్తే మైనస్ దీనికి రాయాలి. అప్పుడు m వాల్యూ ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy మైనస్ వై స్క్వేర్ అవుతుంది. n వాల్యూ మైనస్ ఆఫ్ x ప్లస్ వై హోల్ స్క్వేర్ రావాలి. అది నెక్స్ట్ లెక్క మూడోది 1 ప్లస్ ఈ పవర్ x బై వై dx ప్లస్ ఈ పవర్ x బై వై ఇంటూ 1 మైనస్ x బై వై dy is equals to 0. చాలా చాలా ఇంపార్టెంట్ లెక్క ఇది. జస్ట్ ఇంటిగ్రేషన్ మీరు డిఫరెన్షియల్ మీకు వస్తే చేసేది ఈజీ. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4xy మైనస్ 2y స్క్వేర్ dx ప్లస్ y స్క్వేర్ మైనస్ 4xy మైనస్ 2x స్క్వేర్ dy is equals to 0. డైరెక్ట్గా mdx ప్లస్ mdy ఈక్వల్ టు 0 రూపంలో ఉంది. రూపంలో లేకపోతే మీరు తెచ్చుకోవాలి. ఇక్కడ n వాల్యూ వరకు కరెక్ట్ రాసుకోవాలి. ఫిఫ్త్ వన్ e పవర్ x sin y dx ప్లస్ e పవర్ x cos y dy is equals to y sin xy dx plus x sin xy dy. ఇక్కడ mdx ప్లస్ mdy రూపంలో లేదు, దీన్ని మొత్తం ఇటే తీసుకొచ్చారు. అప్పుడు dx కామన్ తీయాలి. అప్పుడు e పవర్ x sin y మైనస్ y sin xy వస్తుంది, అది dx ప్లస్ ఆ dy ఇటే తీసుకురండి, dy కామన్ తీయండి. అప్పుడు mdx ప్లస్ mdy రూపంలో వస్తుంది, అప్పుడు చేయాలి. ఇవన్నీ అర్థమవుతున్నాయి. ఇక్కడ ఇది n వాల్యూ ఇక్కడ మైనస్ ఆఫ్ x ప్లస్ వై స్క్వేర్ తీసుకోవాలి. ఇక్కడ కూడా n వాల్యూ మైనస్ ఆఫ్ ax మైనస్ వై స్క్వేర్ రావాలి. ఇక్కడ n వాల్యూ డైరెక్ట్ తీసుకోవచ్చు, ఇక్కడ n వాల్యూ డైరెక్ట్ వచ్చేస్తుంది. m వాల్యూ అంటే ఇది లాస్ట్ లెక్క సిక్స్త్ వన్ x e పవర్ xy ప్లస్ 2y dy బై dx ప్లస్ y e పవర్ xy ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది mdx ప్లస్ mdy రూపంలో ఉందా లేదు, ఈ dx ఇక్కడ తీసుకెళ్ళిపోండి. అప్పుడు ఏమొస్తుంది y e పవర్ xy dx ప్లస్ x e పవర్ xy ప్లస్ 2y dy ఈక్వల్ టు 0. అప్పుడు అది mdx ప్లస్ mdy రూపంలో ఉంది. m వాల్యూ y e పవర్ xy వస్తుంది, n వాల్యూ x e పవర్ xy ప్లస్ 2y వస్తుంది. సో ఈ 6 సమ్స్ చేయండి, డౌట్లు ఏమిటో అడగండి. ఇది దీంట్లో మెథడ్ 1. ఒకవేళ ఇచ్చిన ఈక్వేషన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే ఇలా సాల్వ్ చేయాలి, సొల్యూషన్ కనుక్కోవాలి. ఒకవేళ నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చెప్తామంటే ఒకవేళ ఇచ్చిన ఈక్వేషన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాకపోతే మనం ఏం చేయాలో అది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ముందు ఇక్కడ దాకా నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ.